లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయ పరిస్థితులు రోజురోజుకి మరింత ఉత్కంఠంగా మారాయి. అందులోనూ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను బీఆర్ఎస్ ప్రకటించగా కొన్ని రోజులకే తండ్రి కూతుళ్లు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కడియం కావ్యను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ మరో అభ్యర్థిని ప్రకటించడం అనివార్యంగా మారగా మొదటగా తాటికొండ రాజయ్యకు సీటు కేటాయిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ గులాబీ బాస్ కేసీఆర్ కసరత్తు చేసి చివరికి క్యాండిడేట్ ను అనౌన్స్ చేశారు. చివరి నిమిషంలో కొత్త పేరును ప్రకటించారు కేసీఆర్. ఆయనే వరంగల్ జెడ్పీ చైర్మన్ గా ఉన్న డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. అయితే మొదటి నుంచి వరంగల్ టికెట్ స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఇవ్వనున్నారంటూ ప్రచారం జరుగుతూ ఉండగా రాజయ్యకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి సైతం పిలుపు వచ్చిందని కూడా వార్తలు వెలువడ్డాయి. కానీ చివరి నిమిషంలో ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో మార్పులు చేశారు కేసీఆర్. అయితే ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. దీంతో తాటికొండ రాజయ్యకు నిరాశ ఎదురైంది. అయితే తనకు టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసహనంతో ఉన్న తాటికొండ రాజయ్య చాలా కాలం పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే తాటికొండ రాజయ్య ఏ పార్టీలోనూ చేరలేదు. కేసీఆర్ నుంచి టికెట్ విషయంలో స్పష్టమైన హామీ వస్తే మళ్లీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీకి విధేయుడిగా ఉన్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించడంతో అతని పేరునే కేసీఆర్ ఖరారు చేశారు. ఇక హన్మకొండ జిల్లాకు చెందిన సుధీర్ కుమార్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే కడియం శ్రీహరిని ఆరూరి రమేష్ ను ఎదుర్కోవాలంటే క్షేత్రస్థాయిలో మంచి ఫాలోయింగ్ పలుకుబడి ఉన్న నేత అయితేనే కరెక్ట్ అని భావించిన కేసీఆర్ సుధీర్ పేరును ప్రకటించినట్టు తెలుస్తుంది. మరి కేసీఆర్ వ్యూహం ఏంటన్నది ఎన్నికల్లో తెలుస్తుంది. ప్రస్తుతం వరంగల్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ బరిలో ఉన్న ముగ్గురు నేతల్లో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్, కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఇద్దరు బీఆర్ఎస్ నుంచి ఈ మధ్య బయటికి రావడం గమనార్హం. దీంతో మొన్నటి వరకు ఒకే కండువా వేసుకుని తిరిగిన నేతలు ఈ రోజు ప్రత్యర్థులుగా మారి తలపడుతూ ఉన్నారు. మరి ఈ ఎన్నికల బరిలో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాల్సి ఉంది. మామూలుగా మీ వాయిస్ మీకు రమ్మన్నారు కదా, పిలుపునిచ్చారు కదా సార్. పిలుపునిచ్చారు కదా సార్ మీకు సార్. వెళ్తురా సార్ ఫామ్ హౌస్ మళ్ళీ పిలిస్తే మళ్ళీ వద్దాం.